నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఆర్మూర్లో పర్యాటక ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన. వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఆర్మూర్లో మంత్రి జూపల్లి పర్యటన దృష్ట్యా బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా పాఠశాలల్లో బాలల దినోత్సవ సంబరాలు. జక్రన్పల్లి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి దేవుని తోటలో ఘనంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పోడ్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రైతుకు పూర్తి మద్దతు అందిస్తామని, ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కావలసిన సదుపాయాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధర, బోనస్ బిల్లు రూపేణా చెల్లించడం జరుగుతుందని, రైతులు సంబంధిత అధికారి సంతకంతో కూడిన రసీదు పొందాలని సూచించారు. రైతులకు కడతా పేరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం రైతులను ఏ విధంగా ఆదుకోలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. రైతు బంధు కోసం రింగ్ రోడ్డును సైతం అమ్మివేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలన్న కుట్రతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను, రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇకనైనా ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజగంధి హనుమంతు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సొసైటీ చైర్మన్ భోజరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మొన్న పావులంత మందికి ఇచ్చారు, మీద 30 మందికి ఇవ్వలే. ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మాటికి గమాడుగాడికి సవాలు విసురుతున్నా. ఈడికొస్తావా, ఆడికొస్తావా, నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను. నేను రెడీగా ఉన్నా రాజీనామా. ఈ రింగ్ రోడ్ అమ్మింది అబద్ధమా? 7,000 కోట్లకు అమ్మింది అబద్ధమా? ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా? 8 లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా? నేను చాలా చెప్తాను. కూడుకో మాట ఎందుకు మాట్లాడతారు? బీఆర్ఎస్ నాయకులు ఏదైనా సెన్స్ ఉండాలా? ఏమీ చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల అదేది బస్సులు మహిళలకు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, దీంతో పాటుగా 10,000 కోట్లు రుణమాఫీ, దీంతో పాటుగా రేపు మాపు ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో బాల్య దశ ఎంతో అపురూపమైనదని, దాన్ని సంపూర్ణంగా అనుభవించాలన్నారు. బాల్య దశలో విద్యతో పాటు విలువలు నేర్చుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలను ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మొత్తము 92 ఉన్నాయి. నేనేమన్నాను చెప్తున్నారు కదా 12,600 ఏదైతే మనకు ఎకరాలలో మనం పాడి మనం వడ్లు పండించినాం మన ఆర్మూర్ మండలంలో. సార్ ఏమంటున్నాడు 3,66,000 క్వింటల్స్ మనం ప్రొక్యూర్మెంట్ రావాలి, ప్రొడక్షన్ రావాలి అన్నట్లు మీ ఎస్టిమేషన్ అంతేనా? అంటే ప్రొక్యూర్మెంట్ ఎంత చేస్తున్నారు ఇప్పటివరకు? 3,66,000 ఎంత చేసుకున్నారు అని చెప్పండి. 23,72 జరిగింది సార్. మొత్తం ఆర్మూర్ మండలం మొత్తం ఇప్పటికి మీరు ప్రొక్యూర్ చేసుకున్నారా? 23,72 మెట్రిక్ టన్. 23,072 అంటే 10% కూడా కాలేదు. లేదు సార్, అది మెట్రిక్ టన్ సార్, నేను చెప్పింది క్వింటాల్. అంటే అప్పుడు 50% ఏమో అయినట్లు మీరు, అంతే కదా? సుమారు మెట్రిక్ టన్స్ అనుకుంటే 2,30,000 వెళ్ళినట్లు. 15-20 డేస్ అయితే ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. బాల్య దశలోనే విద్యార్థులకు చదువుతో పాటు మంచి సంస్కారాన్ని అందిస్తే మంచి సమాజం వైపు ప్రయాణిస్తారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ప్రశ్నించే గుణం ఉండాలని, ప్రశ్నించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. పెర్కిట్లో మంత్రి జూపల్లికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్మూర్ పర్యటన సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద ఆర్మూర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిలు, కాంగ్రెస్ నాయకులు మినిస్టర్కు ఘనంగా స్వాగతం పలికారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పెర్కిట్ చౌరస్తాలో గల నెహ్రూ విగ్రహానికి మంత్రి జూపల్లి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల దుస్తులు, వేషధారణలతో పాఠశాలకు రావడంతో ప్రాంగణమంతా చిన్నారులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ బాలల దినోత్సవ విశిష్టతను చిన్నారులకు వివరించి ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, చిన్నారులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బాల దినోత్సవ సందర్భంగా సెల్ఫ్ గవర్నమెంట్ డేని నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుల విధులు నిర్వహించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రోటరీ అధ్యక్షుడు రజనీష్, ఈఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు సిఏ రాజశేఖర్లు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాల్లో చేరుకోవాలని, చాచా నెహ్రూను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఆనంద్, సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని, నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. అభినందనం అంటారు. జవహర్ అని అంటే ఏంటి?
జవహర్ లాల్ నెహ్రూ అని అంటే జవహర్ అని అంటే ఏంటి అంటే అభినందనం. మన భారతదేశానికే ఒక అభినందన మాలలాగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని నెహ్రూ అని అంటారు. నెహ్రూ అభినందన మాలగా ఉన్నాడు కాబట్టి. సో మన చాచా నెహ్రూ గారి పుట్టినరోజును ఈరోజు మన లిల్లీపుట్ స్కూల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. దీన్ని అందరూ పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గా మొన్నటి వరకు ఉన్న ఎగ్జామ్స్తో పాటు ఇప్పుడు ఉత్సాహంగా అందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బిగ్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన దృష్ట్యా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. వరి కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఫోటోలు లేవని, ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ నాయకులు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీస్ అధికారులు ఇరు వర్గాల నాయకులకు నచ్చజెప్పడంతో వివాదం సర్దుమణిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కాంతి హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చాచా నెహ్రూ మార్గంలో నడిచి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ఏర్పాట్లు చేసి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు భీమన్న గద్దెలను చేపూర్ గ్రామం నుండి నాగపూర్ కాలువ వద్ద అభిషేకించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పూర్ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేపూర్ గ్రామంలో భీమన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 16 సంవత్సరాలుగా ఉత్సవాలు కొనసాగిస్తున్నామని, జిల్లా నలుమూలల నుండి ఆదివాసీ నాయక్పూడి కులస్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షుడు అశోక్, జిల్లా ఉద్యోగ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రవి, సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, శివాజీ మహారాజ్ వేషధారణలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షబానా గౌహర్ మాట్లాడుతూ విద్యార్థులకు చిల్డ్రన్స్ డే యొక్క విశిష్టతను తెలపడం జరిగిందని, ప్రతి సంవత్సరం స్మైల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గౌహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్ఎస్సి కమిటీ సభ్యులు నివేదికను అందించాలని గోసంగి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయి చరణ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా గోసంగి సంఘ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోసంగి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయి చరణ్ మాట్లాడుతూ బుడగ జంగం సభ్యులు గోసంగి కులస్తులుగా చలామణి అవుతున్నారని, కుల గణనలో భాగంగా నిర్వహిస్తున్న సర్వేలో గోసంగి కులస్తులకు అన్యాయం జరగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు డిఎల్ఎస్సి కమిటీ ద్వారా నివేదికను అందించాలన్నారు. అధికారులు నివేదికలు పంపించకుండా గోసంగి కులస్తులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సర్వేను సైతం జరగకుండా చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోసంగి సంఘం అధ్యక్షుడు సాయన్న, కార్యదర్శి మోహన్, సభ్యులు తదితరులున్నారు. నందిపేట్, పాతూర్, బాద్గున, కోమట్పల్లి, డొంకేశ్వర్, మారంపల్లి, దత్తాపూర్, సిద్ధాపూర్, వన్నెల్కే, దేగం, వన్నెల్బి, బస్సాపూర్, ఇత్వార్పేట్, రెంజర్ల, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, గాంధీనగర్, ఉప్లూర్, ఏర్గట్ల, కోనసముద్రం, భీమ్గల్, లింగాపూర్, సుంకేట్, వెంకటాపూర్, పచ్చల్నడుకుడ, పడగల్, నాగాపూర్,
ఈ గ్రామాలలో పడిగేలా ఈ గ్రామాలలో మాత్రం ఇన్ని రోజులు గోసంగి బోర్లు పెట్టుకొని గోసంగి సర్టిఫికేట్ తీసుకున్న ఏ వ్యక్తి కూడా గోసంగి కులస్తుడు కాదు. కాబట్టి ఈ ఇన్ని గ్రామాలలో ఉన్న గోసంగి సెలమైన ప్రతి ఒక్క వ్యక్తిని కులగణంలో బేడబుడజంగా కులస్తులుగా మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మీకు ఒకవేళ బుడజంగా నమోదు చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మరి కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మరి ఈ డిఎల్ఎస్సీ కమిటీ కోసం నివేదిక ఇచ్చిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి. మీ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మేము సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. జక్రన్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లింబాద్రి దేవుని తోటలో ఘనంగా కార్తీక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారికి దీపారాధన, రక్షాబంధనం, మృతి గ్రహణం, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ క్రోధినామ సంవత్సర కార్తీక మాస శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు జరిగే పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. జక్రన్పల్లి గ్రామమునందు వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి మన నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిన్న సాయంత్రముగా ప్రారంభమయ్యాయి. త్రిరాత్రోత్సవముగా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ మొదలైనవి జరిగి ధ్వజారోహణము, ఈరోజు స్థాపిత దేవతా పూజ, స్థాపిత దేవతా హవనము జరుగుతున్నాయి. అలాగే ఈనాడు సాయంత్రము కళ్యాణము, రేపు రథోత్సవము, ఎల్లుండి చక్రస్నానముగా సమాప్తి అవుతాయి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివార్లో ఉన్న పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకేపీ డిఆర్డీఏ ఏపీఎంల జిల్లా అధ్యక్షుడు మాణిక్యం హాజరై ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్, ట్రస్ట్ కోశాధికారి మౌనామి, ట్రస్ట్ సభ్యులకు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ షఫీ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు నృత్యాలు చేస్తూ అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బిను, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఆర్మూర్లో పర్యాటక ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఆర్మూర్లో మంత్రి జూపల్లి పర్యటన దృష్ట్యా బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా పాఠశాలల్లో బాలల దినోత్సవ సంబరాలు. జక్రన్పల్లి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి దేవుని తోటలో ఘనంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.